హలో అండి. ఈరోజు మేము మా పిల్లలతో కలిసి బయటికి వెళ్ళామండి. అది ఎక్కడో మీకు ఈ పాటికే అర్థమై ఉండిద్ది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే అది ఏంటిదో కాదండి. మేము రామ మందిరంకి వెళ్ళాము. చాలా బాగుంది అక్కడ. అసలుకి జనాలు అయితే ఫుల్ రష్ ఉన్నారు. చూడండి మా పిల్లలు ఎంత ఎగ్జైట్గా అవుతున్నారు. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్లో నెక్సెస్ మాల్ పక్కన ఉంది. గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్లో చూసారా ఎంత బాగుందో. మా పిల్లలైతే ఆ లైట్లు, ఆ డెకరేషన్ అదంతా చూసి చాలా ఎగ్జైట్ అయిపోయారనమాట. ఎంట్రన్స్ కూడా చాలా అందంగా ఉంది. అసలుకి పెద్ద పెద్ద టెంపుల్ సెట్ చాలా బాగా కనిపించింది. అందులో ఎక్స్పెషల్లీ రామ మందిరం సెట్ అయితే అసలుకి నిజంగా అయోధ్యలో ఇలాగే ఉండిద్దేమో అన్నట్టుగా అనిపించిందండి. చూడండి ఎంత బాగా ఉందో. అసలుకి లైన్ కూడా బాగా నీట్గా పెట్టారు. జనాలు రష్లో కొట్టుకోకుండా నెట్టుకోకుండా చాలా బాగుంది. చూసారా ఇక్కడ మీకు ఇది ఎవరో గుర్తుపట్టారా? నేను ఎవరో గుర్తుపడితే కింద కామెంట్లో చేయండి. ఎంట్రన్స్లో కూడా కింద మనకి చూడండి ఆంజనేయ స్వామిని ఇచ్చారు. అలాగే అటుపక్క ఇటుపక్క ఏనుగులు బొమ్మలు ఉన్నాయన్నమాట. అవి నాకు తీయటానికి కుదరలేదు, రష్ ఎక్కువ అవటం వలన. చూడండి పక్క నుంచి మనకి వెళ్ళేటప్పుడు కూడా రాముడివి ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఏమేం జరిగింది స్టోరీ గురించి, ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క స్టోరీ గురించి ఉంటుందన్నమాట మనకి. చూడండి ఎంత బాగుంటుందో. రాముడిని చూసారా ఎంత అందంగా ఉన్నాడో. అసలు చూడటానికైతే నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా అట్లాగే ఉంటుందేమో అయోధ్యలో కూడా అనిపించింది అనమాట. ఇంకా మేము ఫొటోస్ తీసుకోవడం మొదలు పెట్టేశాము. మా బాబుని ఆగి ఫోటో దిగమంటుంటేనేమో స్ట్రైట్గా కర్రలాగా నుంచుంటున్నాడండి. అసలు ఆ లైట్స్ కానీ ఆ ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగున్నాయి. అసలుకి చూశారు కదా ఇక్కడ రాముడి పిక్చర్స్. ఈ ఫోటో నాకు బాగా నచ్చింది. ఒక రాముడి ఫోటోలో ఇది చూడండి, పక్షి చేతిని నరుకుతున్నారు కదా రావణాసుడు, అది రావణాసుడు పిక్చర్స్. ఇట్లాగా మనకి బోత్ సైడ్స్ ఇట్లాగా మనకి ఫొటోస్ ఇచ్చారనమాట. దీని దగ్గర అయితే చాలామంది అసలుకి ఫొటోస్ దిగారు. మేము అక్కడ దిగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. చూడండి ఇక్కడ శివ పూజ చేస్తున్నట్టు మేము ఇక్కడికి వెళ్ళామంటే అదేదో ప్లేస్, అదే నాకు గుర్తుకు రావట్లేదు, రామేశ్వరము. అసలు చాలా బాగుంటుంది అక్కడ ఆ ప్లేస్ కూడా. రామేశ్వరం కూడా నేను వెళ్తాను అని అనకూడదంట అండి, దేవుడు నన్ను రప్పించుకోవాలి అని చెప్పేసి అనాలంట. నేను వెళ్తాను అని అంటే అది దోషం కిందకు వస్తుందంట. అదే మనం దేవుడు రప్పించుకోవాలి అని చెప్పేసి అనాలంట. నాకు ఒకళ్ళు చెప్పారనమాట అది, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఇది అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమోనని చెప్పేసి సజెషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. అది అనమాట. చూసారా మా వాడు ఎలా ఫోజులు ఇస్తున్నాడో. ఇలా ఇక్కడితో అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి టైటానిక్ అనమాట. టైటానిక్లోకి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్. ఇది రెండు పెట్టారు, రామ మందిరం పెట్టారు, అలాగే టైటానిక్ లాగా కూడా పెట్టారు. మనం బోట్లో నడుస్తుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అనమాట. చూసారు కదా క్రౌడ్ ఎట్లా ఉందో, ఫుల్ క్రౌడ్ అనమాట. అలాగే ఇక్కడ టైటానిక్లో మూవీలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ ఫొటోస్ పెట్టారు. చాలా బాగున్నాయి ఫొటోస్. అందరి ఫొటోస్ తీయలేదు, కొంతమంది ఫొటోస్ తీసాము. మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసేసి నాకు ఇందులో ముగ్గురు ఇందాక చూపించిన వ్యక్తి హీరోనే తెలుసండి. మిగతా వాళ్ళు ఇదిగోండి మన హీరోయిన్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు అనమాట. అలాగే హీరో జాక్, అతని పేరు ఒక్కడే తెలుసు. హీరోయిన్ పేరు కూడా నాకు తెలియదు అనమాట. చూడండి ఇక్కడ ఎంత ఫొటోస్ ఉన్నాయి, ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అసలుకి. చాలా బాగుంది అసలుకి. డైరెక్ట్గా అయినా కొంచెం మనకి ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ వీడియోలో అయితే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. నేను గుంటూరులో వెళ్ళానండి, సేమ్ ఇలాగే అక్కడ టైటానిక్ థీమ్ పెట్టారు. అయితే అక్కడైతే ఇంకా చాలా బాగుంది. చూసారా ఇక్కడ హాల్ సెటప్ పెట్టారనమాట. ఇక్కడ సోఫా సెటప్ కూడా బాగా సెట్ చేశారనమాట. కొంతమంది ఫొటోస్ అట్లా నుంచొని మెట్ల మీద నుంచొని ఉన్నట్టు, జాక్ పక్కన నుంచొని దిగుతున్నట్టుగా, స్టెప్స్ దిగుతున్నట్టుగా స్టిల్స్ ఇచ్చారు చాలామంది. చూడండి ఎట్లా ఉందో. ఎక్కడికక్కడ ఫొటోసే, అందరూ ఫొటోసే. ఇంకా మేము చాలా తక్కువే దిగామని చెప్పాలి. ఇక్కడైతే మేము అంత దిగలేదు. రామ మందిరం సెటప్లో అయితే బాగా ఫొటోస్ దిగామండి. చూడండి అందరూ ఎట్లా దిగుతున్నారో ఫొటోస్. ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళినాక మనకి సోఫా సెట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా అందరూ చాలా వరకు నడిచి ఉన్నారు కదండి. చాలామంది సోఫాల మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది దాని మీద కూర్చొని ప్యాలెస్లో కూర్చున్నట్టుగా ఫీల్ అవుతూ ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టైటానిక్ షిప్ మోడల్ పెట్టారండి చిన్నది. చూడండి మీకు కనిపిస్తుంది.
ఇది రియల్. మా పాప అడిగింది, ఇది నిజంగానే మునిగిపోయిందా, మరి అందులో మనుషులు ఏమైపోయారమ్మా అని అడిగింది. ఇలా ఇలా చాలామంది చనిపోయారు, కొంతమంది బతికున్నారంటే అయ్యో అని నేను చాలా ఫీల్ అయింది అనమాట. ఇలాంటివి పిల్లలకు కూడా మనం తీసుకెళ్తూ ఉండాలి. చూసారా, టైటానిక్ పోజ్ కూడా పెట్టింది, ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ లోపల నుంచి బయటికి రాగానే మనకి నయాగరా వాటర్ ఫాల్ థీమ్ పెట్టారనమాట. చాలా బాగుంది. ఇది దూరం నుంచి, దగ్గర నుంచి వెళ్తే అంతగా ఏం లేదు. పైగా లైట్ ఆన్ ఆఫ్ అయ్యేసరికి కళ్ళు కూడా బెదిరినట్టు అనిపిస్తున్నాయి అనమాట. దాని పక్కన చూడండి లోపల నుంచి ఎంత బాగుందో, బ్లూ కలర్లో చాలా బాగుంది. తర్వాత మా పిల్లలు ఎయిర్ బెలూన్ ఎక్కారనమాట. ఎగ్జిబిషన్లో చాలా స్టాల్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. మేము వాటి జోలికి ఏది వీడియోలు తీయలేదు, వాటి జోలికి కూడా వెళ్ళలేదు. జస్ట్ డైరెక్ట్ గేమ్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోకి ఫస్ట్ షార్ట్కి 1.1K వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.